మందారాన్ని చూసుకుంటే మాత్రం మందారానికి సంబంధించి కూడా చాలా రకాల మొక్కలైతే ఉన్నాయి. సో ఇప్పుడు చామంతులు చూసుకుంటే ఎన్ని రకాల చామంతులు ఉన్నాయి అంకుల్ మన దగ్గర? ఉంటాయండి. ఒక 10 రకాల దాకా ఉన్నాయండి సార్. స్టార్టింగ్ అంటే మరి మామూలు మొక్కలు, నాటు మొక్కలు అయితే రూ. 50 అలా ఉంటాయండి. ఇవన్నీ గుత్తులు గులాబీలండి. ఇంకా అన్ని రకాలు ఉన్నాయండి. గులాబీలు, బెంగళూరు రోజులు, చామంతులు అన్ని రకాలు ఉన్నాయండి. చామంతులు ఇవన్నీ బటన్ గులాబీలండి. ఈ కలింకాయలండి, ఈ పత్తి మందారాలండి, కలింకాయ మొక్కలండి. అవి శ్రీయంకట దుర్గా నర్సిగా పప్పర్ బనసకాయలు కూడా కాయని చూడండి. పప్పర్ బనసకాయలండి. ఇవి అయితే నారింజ కాయలండి, కాయలతో ఉన్నాయి చూడండి. మియాజాకి మామిడండి. ఇప్పుడు ఈ కుండి తీసుకుపోవాలి ఎట్లా అంకుల్ ఇక్కడ నుంచి? ఆ కుండి బలం తీసుకెళ్తారండి. చిన్న చిన్న కావాలంటే ఇస్తారండి. ఓకే. ఈ అన్నయ్య యాపిల్ అండి. అన్నయ్య యాపిల్ బాగా వస్తాయండి. కాయలు తొందరగా వస్తుందండి. దానిమ్మలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? దానిమ్మ 2 రకాలు ఉన్నాయండి. 2 రకాలు. ఓకే. ఉన్నాయండి. బత్తాయి చెట్లు ఉన్నాయండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను శ్రీ వెంకట దుర్గా నర్సరీకి అయితే వచ్చేసాను. ఇదైతే వనస్థలిపురం దగ్గరలో ఉందన్నమాట. చాలా పెద్ద నర్సరీ ఇది. ఇక్కడ చాలా రకాల మొక్కలు, ఇండోర్ అవుట్డోర్ మొక్కలకు సంబంధించి, అలాగే పెద్ద పెద్ద ఫ్రూట్స్ మొక్కలు అండ్ మనము తోటల్లో యూజ్ చేయడానికి కానివ్వండి, ఇంట్లో యూజ్ చేయడానికి కానివ్వండి, లేకపోతే మన ఫామ్ హౌస్ లో పెట్టుకోవడానికి కూడా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. ఒక 3 acres లో అయితే ఈ ఫామ్ హౌస్ ఉంది. చాలా పెద్ద ఫామ్ హౌస్, చాలా రకాల మొక్కలు అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. దీనికి సంబంధించి మనమైతే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ చూడబోతున్నాం. పోయినసారి మనం చేసాం ఈ నర్సరీలోనే ఒక వీడియో, కానీ చాలా మంది ఇంకా కొన్ని రకాల మొక్కలు చూపించండి అని చెప్పారు. సో దానికోసం నేను మళ్ళీ వచ్చేసాను అనమాట. చూస్తే చాలా పెద్దదనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో ఇదంతా. సో ఇక్కడంతా ఇప్పుడు నేను నించున్న దగ్గర ఏంటంటే ఒక చిన్న చిన్న మొక్కలు అనమాట ఇవి. మనం జస్ట్ మన ఇంటి ముందు పెరట్లో పెట్టుకోవడానికి యూజ్ అయ్యేవి. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే తోటలకి సంబంధించినవి కూడా మొక్కలు అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ సెక్షన్ ఒక 3 sections లో అయితే ఆల్మోస్ట్ అన్ని పువ్వులకు సంబంధించినవి ఉన్నాయన్నమాట. చాలా పువ్వులు, మందారం కానివ్వండి, మందారంలోనే చూసుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ నించిన ప్లేస్ మొత్తం మందారానికి సంబంధించి. సో చూడండి ఎన్ని రకాల మందారాలు. సో ఇదొక రకము, అండ్ ఇదొక రకం అండ్ అదొక రకం, ఇట్లా రకరకాల మందారంలోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. ఇలానే ప్రతి ఒక్క మొక్కకు సంబంధించి కూడా చాలా వెరైటీ, ఆ ఒక్క మొక్కలోనే చాలా వెరైటీ ఆఫ్ మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. మనకు ఒకటే రకం మొక్క కాకుండా చాలా డిఫరెంట్ రకాల మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే చూడండి ఇదొక మందారం. అండ్ ఇది ఇక్కడ చూడండి. సో ఇదొక కలర్ది. అండ్ ఇదొకటి చూడండి, ఇదొకటి. అండ్ అక్కడ మీరు ముందర ఉన్నాయి కదా, అవి కూడా ఇంకోటి అనమాట. ఇవే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్. ఇంకొకటి ఏంటంటే ఒకటే చెట్టుకి ఒక 3-4 కలర్స్ ఉండే ఫ్లవర్స్ పూసే మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. అంటే మనం నార్మల్ గా జస్ట్ ఒక్క చెట్టుకి ఒక్కటే రకమైన పువ్వులు పూయడం అవి చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కటే చెట్టు, కానీ ఆ చెట్టుకే ఒక 3-4 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. అంటే ఆరెంజ్ కలర్ లో, రెడ్ కలర్ లో, ఎల్లో కలర్ లో, పింక్ కలర్ లో, వైట్ కలర్ లో, అలా అనమాట. మందారాన్ని చూసుకుంటే మాత్రం మందారానికి సంబంధించి కూడా చాలా రకాల మొక్కలైతే ఉన్నాయి. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే మొత్తం రోజెస్ కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. అవి కూడా ఒకసారి చూద్దాం పదండి. రోజ్ అయితే కొంచెం ముందలున్నాయి. సో ఇదంతా ఈ సెక్షన్ చూసుకుంటే మొత్తం ఇంకా మందారానికి సంబంధించి. అండ్ మొక్కలు కూడా చాలా రీజనబుల్ ప్రైస్. వీటికి సంబంధించిన ప్రైస్ కూడా తెలుసుకుందాం మనము. అయితే మనతో అయితే శ్రీ వెంకట దుర్గా నర్సరీలో అంకుల్ అయితే ఉన్నారు. నమస్తే అంకుల్. చెప్పండి. మీ పేరు అంకుల్? ఆ పేరు చిన్నండి. ఏమి కొంచెం మాకు ప్లాంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా? చెప్తామండి సార్. ఇదేంటి? ఇది పీచ్ లిల్లీ అండి సార్. పీచ్ లిల్లీ. ఓకే. ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఇందులో పీచ్ లిల్లీ ఉంటాయండి, ఆంతరాలు ఉంటాయండి, ఇవన్నీ పెట్రగొంజలు ఉంటాయండి, డైపన్ ఉంటాయండి, కలంచులు ఉన్నాయండి, షేక్ పెంట్లు ఉన్నాయండి. మొక్కను బట్టి ఉన్నాయండి సార్. పీచ్ లిల్లీ 150 రూపాయలు ఉన్నాయి, 250 రూపాయలు ఉన్నాయండి. సైజుని బట్టి ఉన్నాయి. ఇంకా షేక్ పెంట్లు 150 రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ షేక్ పెంట్లు అండి. ఇవన్నీ అగ్గులు నిమ్మలండి. ఈ 150 రూపాయలు. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ ఇక్కడ చూసుకుంటే, సో ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి? ఇక్కడ మొత్తం ఇండోర్ చాలా రకాలు ఉంటాయండి. ఇక్కడ మొత్తం ఇదంతా ఇండోర్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇవన్నీ చామంతులు అండి. చామంతులు 25 రూపాయలు కానీ ఉన్నాయండి. 25 రూపాయల నుంచి ఇంకా ఎక్కువ రేట్లు కూడా ఉన్నాయి. రాధమ్మన్నారు ముద్దలండి.
ఇప్పుడు చామంతులు చూసుకుంటే ఎన్ని రకాల చామంతులు ఉన్నాయి అంకుల్ మన దగ్గర? ఉంటాయండి, ఒక 10 రకాల దాకా ఉన్నాయండి సార్. ఇప్పుడు ఈ చామంతి చూసుకుంటే ఈ చామంతి డిఫరెంట్ ఉంది. ఏం చామంతి అంటారు దీన్ని ఇప్పుడు? ఇది వేరే చామంతి అండి, ఇది వేరే రకం అండి. ఇది వైట్ వస్తుందండి, ఉమ్. ఇవి వైలెట్ వస్తుందండి, అంటే ఇది రెడ్ ముందుగా పర్పుల్ ఉంది కదా, కలర్. ఇది నార్మల్ గా ఉంది. ఈ ముద్దలండి, ఉహు. ఇవి రెక్కలు వస్తాయండి. ఆహా, ముద్దలు రెక్కలు. ఆ. ఓకే. సో 20 నుంచి స్టార్ట్ ఉన్నాయి మనకు. 25 అండి, 25 25. 25 గంట. ఓ, కదమ్మం ఆయ్. చాలామంది అడిగారు. మినీ కదమ్మండి ఇది. ఉహు. పువ్వులు ఇలాగ వస్తాను ఉంటాయండి, హైట్ పెరగదండి, ఇది కుండీలో కూడా పెంచుకోవచ్చండి. ఓ, ఇంత హైట్ లో ఉంటుంది. ఎంత హైట్ లో ఉంటదండి ఇది. ఓకే. టైవన్ రెడ్ లేడీ అండి, బొబ్బాయి కూడా టైవన్ రెడ్ లేడీ అండి. ఓకే. సో చాలా మంది కదబ్బం పోయినసారి చేసిన వీడియోలో కింద కామెంట్ లో పెట్టారనమాట, ఆయ్. ఈ మొక్కలు ఉన్నాయా అని చెప్పేసి. ఉన్నాయండి మన దగ్గర. స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అంకుల్ దీనికి? స్టార్టింగ్ అంటే మరి మామూలు మొక్కలు, నాటు మొక్కలు అయితే 50 రూపాయలు అలా ఉంటాయండి. ఇవి అయితే రేట్ ఎక్కువ ఉంటాయండి. ఓకే. పువ్వులు పెద్ద హైట్ పెరగవండి, గూగురు వస్తారు. విజ్జారండి, పింక్, వైట్, ఆరెంజ్, ఎల్లో, ఓకే. 4 రకాలు ఉన్నాయండి. అవి ఆ మొక్కలు ఏంటి? ఈ చైనా బొచ్చ అండి, చైనా బొచ్చ అండి, చిన్న చిన్న పువ్వులు వస్తాయండి, చైనా బొచ్చ అండి. అవేమో ముద్ద రెక్కనంది వద్దన, బాగుంచానంది వద్దన అండి. ఇవేమో 100 వరాలండి. 100 వరాలు 5 కలర్లు ఉన్నాయండి, ఎల్లో, రెడ్, ఆరెంజ్, వైట్, పింక్, 5 రకాలు ఉన్నాయండి. ఈ గీన్ గులాబీ అండి, పచ్చ గులాబీ అండి. గ్రీన్ గులాబీ, గీని గులాబీ అండి, ఆకుపచ్చ కలర్ వస్తుందండి, గీని గులాబీ అండి. ఇది ఫ్లవర్ పవర్ అండి. ఇవన్నీ గుత్తులు గులాబీలు అండి. ఇంకా అన్ని రకాలు ఉన్నాయండి గులాబీలు, బెంగళూరు రోజులు, చామంతులు, అన్ని రకాలు ఉన్నాయండి చామంతులు. ఇవన్నీ జేడండి, జేడ మొక్కలండి. జేడ ప్రైస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? 25 రూపాయలు స్టార్టింగ్ అండి. 25 రూపాయలు. ఓకే. ఇవన్నీ మొలగలు, కరివేపాకులు, నాటు గులాబీ అండి. ఇది నాటు గులాబీ 3 కలర్లు ఉన్నాయండి. కరివేపాకు ప్రైస్ ఎట్లా ఉంటుంది అంకుల్? నాటు గులాబీ అండి. చిన్న అయితే 25 రూపాయలు ఉంటాయి, పెద్ద అయితే మీకు 50 రూపాయల నుంచి ఉంటాయి. మొలక కూడా 50 రూపాయలు అండి. నాటు గులాబీ అండి. ఇవన్నీ 3 రకాలు ఉంటాయండి, నాటు గులాబీ. 3 రకాలు ఉంటాయండి. ఇవన్నీ బటన్ గులాబీలు అండి. ఈ రోజ్మెరీ అండి, రోజ్మెరీ మొక్కలు. ఈ మోదుగు మొక్కలు అండి, మోదుగు మొక్కలు, మోదుగు అండి, పర్లేదు. దాచ మొక్కలు అండి, దాచ. 25 రూపాయలు కానీ స్టార్టింగ్ అండి. 25 కానీ స్టార్టింగ్ అండి, 25 కానీ స్టార్టింగ్ అండి. ఇవన్నీ మందారాలు అండి, మందారాలు కూడా 25 రూపాయలు కానీ స్టార్టింగ్ అండి. మందారాలు ఉంటాయండి, 20-30 రకాలు ఉంటాయండి మందారాలు అన్ని కూడా. మొత్తం అన్ని కలర్లు ఉంటాయండి, ముద్దలు ఉంటాయి, రెక్కలు ఉంటాయి, ఎల్లో ముద్దలు ఉంటాయి, ఆరెంజ్ ముద్దలు ఉంటాయి, పింకులు ఉన్నాయి, రెడ్లు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి. 25 రూపాయలు కానీ స్టార్టింగ్ అండి, 40 రూపాయల దాకా స్టార్టింగ్ అండి. ఈ నైట్ పిన్ అండి, నైట్ పిన్ అండి, రాత్రి అని అంటారు, నైట్ పిన్ అంటారండి. ఈ పారిజాతాలండి, హైబ్రిడ్ అండి, కుండీలో వస్తాయండి, బాగా వస్తాయండి పువ్వులు. ఇదిగోండి పువ్వులు చూడండి, మొక్కలు. కుండీలో ఉన్న మొక్కలకు కవర్లో ఉన్న మొక్కలకు డిఫరెన్స్ ఏంటంటే, ఈ హైబ్రిడ్ అన్ని కుండీలో ఉంటాయండి, నార్మల్లీ బయట ఉంటాయండి. హైబ్రిడ్ కుండీలు ఉంటాయి. ఈ పన్నీర్ గులాబీలు అండి, ఇదిగోండి పువ్వులు చూడండి, పువ్వులు పన్నీర్ గులాబీలు అండి. ఇవన్నీ మల్లెలు అండి, అవి గోవర్ధలు అండి. అవన్నీ నాటు మందారాలు అండి, నాటు మందారాలు. 5 రకాల కలర్లు ఉన్నాయండి, 5 రకాలు ఉన్నాయండి. ఇవి ఏకబిలాలు అండి, ఏకబిలం అండి, పెద్ద చెట్లు అండి, ఏకబిలం అండి. ఇది 3 సంవత్సరాల మొక్క. ఈ కలింకాయలు అండి, ఈ పత్తి మందారాలు అండి, కలింకాయ మొక్కలు అండి. ఈ పత్తి మందారాలు అండి, ఇవన్నీ మందారాలు అండి, కలర్స్ అన్ని కలర్స్ ఉంటాయి. తామరలు చూసుకుంటే ఎన్ని రకాల తామరలు ఉన్నాయి? తామరలో ఇప్పుడు 10 రకాలు ఉంటాయండి. ఇప్పుడైతే 10 రకాలు ఉన్నాయండి కలర్ పూలు. ఈ షీట్లేమండి, ఇగో కాయలు వచ్చినాయండి, షీట్లేమనండి. ఇగోండి కాయలు ఇలా కాస్తూనే ఉంటాయండి, కుండీలో వస్తుందండి. ఈ సరస్వతి ఆకండి, ఇది ఈ వైట్ ముద్ద మందారాలు అండి, వైట్ ముద్దలండి, వైట్ ముద్ద మందారాలు అండి. ఈ వెలక్కాయ చెట్లు అండి, వెలక్కాయ చెట్లు. ఈ తెల్లనేరేడు అండి, తెల్లనేరేడు. ఈ పింక్ పనస అండి, పింక్ పనస. ఈ శ్రీయంకట దుర్గా నర్సిగా పప్పర్ పనసకాయలు కూడా కాసిన చూడండి, పప్పర్ పనసకాయలు అండి. ఇవి అయితే నారింజ కాయలు అండి, కాయలతో ఉన్నాయి చూడండి. కాయలు కూడా అలా కాస్తూనే ఉంటాయండి, ఇప్పుడు కుండీలు వేసుకుని వస్తాయండి. ఈ ఎల్లో పనస అండి, 3 రకాలు ఉన్నాయండి, 3 రకాలు ఉన్నాయండి. మియాజాకి మామిడి అండి, సీతాఫలాలు ఎన్నమ్మ గోల్డ్. ఓకే.
ఈ లక్ష్మణ పాలు అండి. లక్ష్మణ్ ఫల్. ఇది కొబ్బరి మామిడి అండి. అదే కొబ్బరి ఎల్ల బొందలు అంటారు కదా, పెద్దగా కోసి తింటారు మామిడి అండి. ఉమ్, ఇవన్నీ కలపూలు అండి. ఉహు. ఇవన్నీ కలపూలు, లోటస్. ఉహు. ఇప్పుడు ఈ కుండే తీసుకుపోవాలా లేకపోతే ఎట్లా అంకుల్ ఇక్కడ నుంచి? ఆ కుండి బెల్లం తీసుకెళ్తారండి, చిన్న చిన్న కావాలంటే ఇస్తారండి. ఓకే. ఇట్లండి. ఈ మల్లవరి మొక్కలండి, మల్లవరి. మల్బరీ. ఈ మల్లవరి అండి. ఇది ఆవకాడ అండి. ఆవకాడ అండి. ఆవకాడ మొక్కలు వస్తాయండి. ఏమో లిచ్చి అండి. ఈ అన్నయ్య యాపిల్ అండి. అన్నయ్య యాపిల్. అన్నయ్య యాపిల్ బాగానే వస్తాయండి కాయలు, తొందరగా వస్తుందండి. ఓకే. ఈ ముస్వాక్ అండి. దోమలు ఒకటి రాకుండా ముస్వాక్ అండి ఇది. ఓహో. ముస్వాక్ మొక్కలండి. ఇవి ఏమితే బూబెరీ స్వీట్ లెమ్ అండి. ఓకే. ఆలపైస్ అండి. దాసం చెక్క మొక్కలండి. ఓకే. ఈ మల్లవరి అండి. మల్లవరి పూడ్స్ అండి. బ్లాక్బెర్రీ అండి. బ్లాక్బెర్రీ అండి. పురుష మొక్కలండి. ఇవన్నీ దాసం చెక్కలు, ఇవన్నీ టార్ పుట్లు అండి. ఈ మల్లవరి అండి. ఇవి కూడా ఓకే. స్ట్రాబెర్రీ గోవా ఇవన్నీ ఉన్నాయండి. సో మన దగ్గర నుంచి ఇప్పుడు తోట ఎవరైనా పెట్టుకునే వాళ్ళకి కూడా పంపిస్తారు? అందరికి పంపిస్తామండి. తోటలు అన్ని మొక్కలు అవైలబుల్ ఉంటాయి. మన ఇక్కడ నుంచి ఎన్ని కావాలంటే అన్ని సప్లై చేస్తామండి. అన్ని రకాల తోటల్లో పెంచుకోవడానికి కొంచెం పెద్ద పెద్ద మొక్కలు కావాలి, అవి కూడా ఉన్నాయి? ఉన్నాయండి సార్. ఒకసారి అవి కూడా చూపియారా? అవన్నీ చూద్దామండి. రండి ఒకసారి. అక్కడ దాకా. ఇది సింధూరం అండి. సింధూరం మొక్క అండి. ఇది సింధూరం. ఓకే. ఇదిగోండి సింధూరం మొక్క అండి. ఇది ఇవన్నీ శ్రీ వెంకటదుర్గ నరిసిలో. ఈ పక్కన కూడా నరిసి ఉందండి. దాని వెనకాల ఉందండి మంది. దాని ఆనుకుని దాని వెనకాల ఉందండి మంది వెంకటదుర్గ నరిసి. శ్రీ వెంకటదుర్గ నరిసి 20 రూపాయలు కానీ స్టార్టింగ్ అండి మొక్కలు. పువ్వులు కూడా మంచి బాగా వచ్చినాయండి శ్రీ వెంకటదుర్గ నరిసిలోని. ఓకే. ఇక్కడ 2 నర్సీలు ఉంటాయి మనకు. ఇది ఒకటే కలర్స్ ఉంటాయి. వేరే వేరే ఉంటాయండి. శివాచలం జంపింగ్, వైట్ ఇవన్నీ ఉంటాయండి. ఇదైతే కనుగురు జంపింగ్ అండి. పువ్వులు ఇలాగ వస్తాను ఉంటది, కుండీలు కూడా వస్తుందండి. ఇక్కడ 2 నర్సీలు ఉంటాయండి. ఇది శ్రీ వెంకటదుర్గ నర్సీ అండి. ఎదర వేరే వాళ్ళ నర్సీ ఉందండి. దాని వెనకాల మనకు ఉంటదండి. అది రోడ్డు అనుకుంటదండి. దాని వెనక ఉందండి జాలివారు. ఇవన్నీ పారిజాతాలు అండి. ఇవన్నీ మొగ్గలతో ఉన్నాయి చూడండి. హైబ్రిడ్ అండి. పువ్వులు ఇప్పటి నుంచి ఇలా పోతానే ఉంటాయండి. ఇవన్నీ పారిజాతాలు అండి. ఇంకా మొగ్గలు చూడండి. ఇంకా కర్రాపాకు చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. చిన్న సైజ్ నుంచి పెద్దవి కూడా ఉన్నాయండి. ఇవన్నీ దానిమ్మ చెట్లు అండి. దానిమ్మలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? దానిమ్మ 2 రకాలు ఉన్నాయండి. 2 రకాలు. ఓకే. కమలాలు ఉన్నాయండి. బత్త చెట్లు ఉన్నాయండి. సపోటా ఉంది. ఉసిరి ఉంది. అలాగా మామిడి కూడా 2 రకాలు ఉన్నాయండి మన దగ్గర. ఓకే. మామిడి రకాలు కూడా మియాజాకి ఉంది, ఏమైతే ఉంది, పొండూరు ఉంది, దశరి ఉంది, ఆల్పన్స్ ఉంది. ఓకే. అన్ని రకాలు ఉన్నాయి. ఎల్లబందులు ఉన్నాయి, పనస మొక్కలు ఉన్నాయి, టైవన్ జామ్ ఉంది. టైవన్ జామ్ అండి. యాపిల్ బేర్ ఉంది. ఇంకా నార్మల్ పనస మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఓకే. ఉన్నాయండి. బత్తాయి చెట్లు ఉన్నాయండి. అవన్నీ మామిడి మొక్కలు. ఈ హనుమాన్ పాలు అండి. ఇది హనుమాన్ ఫల్. అది ఎర్రచందనం అండి. ఎర్రచందనం కూడా ఉంటాయి. ఎర్రచందనం కూడా ఉందండి. హనుమాన్ పాలు ఉంది, లక్ష్మణ పాలు ఉంది, సీతాపాలు ఉంది, రామపాలు ఉందండి. ఓకే. ఇదిగోండి పెద్ద పెద్ద మామిడి చెట్లు కావాలన్నారు కదండి. ఇదిగోండి పెద్ద పెద్ద ఫ్రూట్స్ మామిడి చెట్లు కూడా ఉన్నాయండి. ఎన్ని ఇయర్స్ మొక్క అంకుల్ ఇది? ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల మొక్కలు ఉన్నాయండి. ఓకే. ఇదిగోండి ఇవన్నీ మిషన్ గిని సోక వేసుకుంటారండి అందరూ. ఓకే. ఇవన్నీ స్వీట్ లెమన్. ఓకే. ఇవన్నీ బత్తా చెట్లు అండి. కుండీలో కూడా వస్తాయండి. హైబ్రిడ్ బత్తా అండి. ఏం ఉసిరండి. సపోటా చెట్లు కూడా ఇవ్వండి. సపోటా కాయలతో ఉన్నాయి. ఇవి 3 సంవత్సరాల మొక్కలు ఉంటాయండి. ఇవన్నీ కూడా మన దగ్గర వేద చెట్లు కూడా దొరుకుతాయండి. పెద్ద పెద్ద చెట్లు కూడా దొరుకుతాయి. చిన్న కాడ నుంచి పెద్ద ఎన్ని ఉన్నాయండి. చిన్న చెట్లు కానీ పెద్ద చెట్లు. ఇక జామ చెట్లు కూడా ఉన్నాయండి. జామ చెట్లు టైవన్ జామ ఉంది, అలహాబాద్ ఉంది, 49 ఉంది, జపాన్ గా ఉందండి. అన్ని రకాల ఇవ్వండి జామ చెట్లు అన్ని పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. చిన్న మొక్కలు కానీ పెద్ద మొక్కల దాకా దొరుకుతాయి. మనం తోటలకు ఇస్తామండి. తోటలకు కూడా వెళ్తాయండి మన చెట్లు. ఇవన్నీ మామిడి చెట్లు అండి. ఇవన్నీ మామిడి చెట్లు అన్ని రకాలు ఉన్నాయండి. ఏమైతే ఉంది, దశరి ఉంది, ఇవన్నీ శ్రీ వెంకటదుర్గ నర్సీ అండి. ఇది కలర్ మామిడి ఉంది. ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ వేరే 2 నర్సీలు ఉంటాయండి. వెనకాల మన నర్సీ ఉందండి, వెంకటదుర్గ నర్సీ. ఓకే. తోటలకు వేస్తారండి. టేకర్లాగా మంచి గట్టిగా ఉంటదండి. మహాగని అండి. ఈ గంగాబండం అండి. కొబ్బరికాయలు గంగాబండం ఉన్నాయి చూడండి. ఇవన్నీ గంగాబండం మొక్కలు అండి. ఓకే. ఈ చిలోని మొక్కలు ఉన్నాయండి. కొబ్బరి హైబ్రిడ్ ఇంకో
మలేషియన్ డార్క్ ఉందండి. ఈ కేరళ బండం కూడా ఉన్నాయండి. 3 రకాల బండాలు ఉన్నాయండి కొబ్బరి మొక్కలు. ఓకే. ఈ బ్యాంబోలు అండి, ఎదురు బ్యాంబోలు అండి. వెదురు బ్యాంబో. ఇవన్నీ కొబ్బరి మొక్కలండి, నాటు నార్మల్ మొక్కలు కొబ్బరి మొక్కలు అండి. ఓకే. చాలా వెరైటీ ఆఫ్ కొబ్బరి అయితే ఉంది ఇక్కడ. ఉన్నాయండి, అన్ని రకాల కొబ్బరిలు ఉన్నాయండి, 5 రకాల కొబ్బరిలు ఉన్నాయండి. ఓకే. ఈ సోక్ వేసుకుంటారండి అందరూ, టెప్పల కింద వెళ్తాయి టెర్మిల్ అని సోకి వెళ్తాయండి. టేకు మొక్కలు కూడా ఉన్నాయండి. టేకు మన దగ్గర టేకు మొక్కలు కూడా ఉన్నాయి. అన్ని రెవెన్యూ మొక్కలు అన్ని దొరుకుతాయండి ఇక్కడ, తోటలకి ఇస్తాం. ఇవన్నీ సైజు సిలోన్ మొక్కలు, సన్నంగి మొక్కలు, మలేషియన్ డార్క్ అండి. ఇవన్నీ కొబ్బరి మొక్కలు అండి. మనకి మొత్తం కొబ్బరి మొక్కల తోటలకి ఇస్తాం. ఇవన్నీ కొబ్బరి మొక్కలు అండి. మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి కొబ్బరి మొక్కలు. ఇగో కమలాల చెట్లు కూడా ఉన్నాయండి, కాయలతో ఉన్నాయండి. కమలాలు, సపోటాలు, నేరేడి, వాటర్ యాపిల్, అన్ని రకాలు ఉన్నాయండి. యాపిల్ రేగు, నిమ్మ చెట్లు కూడా ఉన్నాయండి. ఇవన్నీ టాబెరీ గోవండి. టాబెరీ గోవండి. ఇవి టాబెరీ గోవలో 2 రకాలు ఉన్నాయండి. వెళ్ళే ఉందా, మామూలు గీన పచ్చది ఉందండి. 2 రకాలు. ఇదిగోండి కాయలు చూడండి, ఇప్పుడు నుంచి కాయలు వస్తాయండి. టాబెరీ గోవండి. ఇవన్నీ యాపిల్ రేగండి. యాపిల్ రేగ్. ఇవేమో రామబాల్ అండి. రామబాల పెద్ద అండి. ఈ రామబాల చెట్లు, రామబాల్ ఉంది, అనిమనపాలు ఉంది, టార్పూట్ ఉంది, అన్ని రకాల బత్తాయి చెట్లు ఉన్నాయి. ఇక నూనె పూట కూడా ఉన్నాయండి కాయలతోటి. నూనె పూట కూడా కాయలతో ఉన్నాయండి. నూనె పూట కాయలతో ఉన్నాయి. చూడండి కాయలు చూడండి ఎన్ని కాసినాయో. ఈ శ్రీ వెంకట దుర్గా నర్సీలో ఉన్నాయండి. రోడ్డుకో నర్సీ ఉందండి. ఇక్కడ 2 నర్సీలు ఉంటాయండి. మా నర్సీ వెనకాల ఉంటదండి. శ్రీ వెంకట దుర్గా నర్సీ వెనకాల ఉంటదండి. ఆ రోడ్డుగా అనుకున్న నర్సీ మంద కదండి, దీని వెనకాల ఉందండి. ఇదిగోండి కాయలు చూడండి ఎలా ఉన్నాయి. చూడండి నూనె పూట అండి. కాయలు చూడండి బాగా, ఇవన్నీ కాయలండి. ఎంత సైజ్ వరకు అయితే అంకుల్ ఈ కాయలు? కాయలు ఈ సైజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు స్టార్ట్ అయినాయండి. ఇగోండి ఇవన్నీ మొత్తం కాయలండి. ఇగో చూడండి కాయలండి. ఓకే. ఈ శ్రీ వెంకట దుర్గా నర్సీలు ఉన్నాయండి. నూనె పూట ఉన్నాయండి కాయలండి. ఏ కలర్ వరకు మారుతాయి అవి? ఇదే కాయ కొద్దిగా ఎల్లో కలర్ వస్తుందండి, కాయ పెద్దవి లైట్ గా. ఓకే. ఇవేమో టార్ ఫ్రూట్లు అండి. స్టార్ ఫ్రూట్. ఈ లక్ష్మణ ఫల, నేరేడు, ఇవన్నీ ఉన్నాయండి. ఓకే. నేరేడు, లక్ష్మణ ఫల. ఇది హనుమాన్ పాలు అండి. ఇది హనుమాన్ పాలు అండి. ఈ చెట్టు ఇది కూడా హనుమాన్ పాలు అండి. ఇవన్నీ పూత పిందులు వస్తున్నాయండి ఇప్పుడు. హనుమాన్ పాల. రెడ్ ఉసిరి కూడా ఉందండి. రెడ్ ఉసిరి చెట్టు అండి. ఇవన్నీ రెడ్ ఉసిరి కూడా ఉందండి. ఇవన్నీ నిమ్మ చెట్లు చూడండి కాయలు ఎలా వస్తున్నాయో. ఇవన్నీ నిమ్మ చెట్లు అండి, హైబ్రిడ్ నిమ్మ అండి. ఇప్పుడు నుంచి కాయలు ఎలాగ వస్తానంటే నిమ్మ. సపోటా చెట్లు కూడా హైబ్రిడ్ చెట్లు అండి. ఇలా కాయలు వస్తానే ఉంటాయండి. పూత పిందులు ఇగో చూడండి ఎన్ని ఉన్నాయి. సీజన్ కి సంబంధం లేకుండా కాయలు? సీజన్ సంబంధం లేదండి, ఎప్పుడు అలా కాస్తానే ఉంటాయండి. ఇయర్ మొత్తం కాస్తాయి. కాస్తాయండి. దాదాపు ఎన్ని ఎకరాల్లో ఉంటది మన నర్సరీ? మన నర్సీ 4 ఎకరాల నర్సీ అండి. ఇది శ్రీ వెంకట దుర్గా నర్సీ 4 ఎకరాల నర్సీ అండి. థ్యాంక్ యూ అంకుల్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే అండి. సో చూసారు కదా, మొత్తం మనకు 4 ఎకరాలు ఉంది. చాలా పెద్ద నర్సరీ అనమాట. చూస్తే కూడా పబ్లిక్ కూడా చాలా మంది అయితే నియర్ బై ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. చాలా వెరైటీస్ ఆఫ్ మొక్కలు తీసుకొని పోతా ఉంటారు. అయితే దీని టైమింగ్ చూసుకుంటే మనము మార్నింగ్ 6 కి ఓపెన్ అయ్యి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది అనమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మనకు ప్రతి మొక్కకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఒక వ్యక్తి అయితే మన దగ్గర ఉంటారనమాట. ఇవి చూసుకుంటే ఇది అంటే మొత్తం మనం హ్యాంగింగ్ చేసుకుంటాం కదా, ఆ మొక్కలండి ఇవన్నీ. అక్కడ కూడా అవే. సో హ్యాంగింగ్ చేసుకునే మొత్తం మనీ ప్లాంట్ కి సంబంధించి చాలా వెరైటీ మనీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ తమలపాకు సంబంధించిన మొక్కలు కూడా ఉన్నాయి. అయితే చూసారు కదా, చాలా అంటే చాలా రకాల మొక్కలు అండ్ చెట్లు కూడా ఈ నర్సరీలో ఉన్నాయి. ఇది వచ్చేసి శ్రీ వెంకట దుర్గా నర్సరీ అనమాట. మనకు వనస్థలిపురంలోనే ఉంటుంది. అండ్ మ్యాప్ లో కూడా దీనికి సంబంధించిన లొకేషన్ ఉంటుంది. శ్రీ వెంకట దుర్గా నర్సరీ అని కొడితే వస్తుంది అనమాట. చూసుకుంటే 4 ఎకరాల్లో ఉందంట ఇది. అండ్ పూల మొక్కలు, పండ్ల మొక్కలు, అండ్ ఇంకా ఇంట్లో షోకేస్ కి ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే ఎవరైనా రావాలనుకుంటే ఒకసారి లుక్ చేయొచ్చు. 25 రూపీస్ 20 నుంచే స్టార్ట్ అనమాట ప్రైజెస్. వచ్చి ఒకసారి కనుక్కుంటే బాగుంటుంది. వీడియోలో అయితే అంతగానో వాళ్ళు లెంతీగా ఉంటుందని ప్రైజెస్ అయితే చెప్పలేదు. బట్ మనకు శ్రీ వెంకట దుర్గా నర్సరీకి సంబంధించిన ఇంకో వీడియో ఉంటుంది మన ఛానల్లో. ఆ వీడియోలో చూడండి, ప్రతి ఒక్క మొక్కకు సంబంధించి కూడా ప్రైజెస్ ఉన్నాయన్నమాట. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలా మంది కొన్ని మొక్కలు ఉన్నాయా వాటికి సంబంధించి తెలుసుకోండి అనేసి అడిగారు కదా. సో దానికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇచ్చాము మేము. చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే వచ్చి లుక్ చేయండి. థ్యాంక్ యూ.